గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుతో పాటు తరుణ్ రాజ్ కొండూరుకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత బాండు, ఇద్దరికి పూచీకత్తుతో బెయిల్ని ఇప్పించింది. ఇకైతే అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని, దర్యాప్తు అధికారులను సహకరించాలని, కోర్టు నుండి ముందస్తు అనుమతి తెలియకుండా దేశం విడిచి వెళ్లకూడదని, భవిష్యత్తులో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఇక డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 60 రోజులుగా షార్ట్షీట్ని దాఖలు చేయలేకపోయారు. ఈ క్రమంలో రన్యారావు, తరుణ్ రాజ్ ఇద్దరు కూడా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కన్నడ నటి అయిన రన్యారావుకు మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో DRI అధికారులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకుని దాదాపు 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక 14.2 కిలోల విదేశీ బంగారం కడ్డీలను తీసుకెళ్తున్నట్లు ఆమె గుర్తించింది. ఇక ఈ కేసులో తరుణ్ రాజు, సాహిల్ సఖారియా జైన్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పర అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. ఇదిలాగా ఏప్రిల్ 22న కేంద్ర ముగ్గురుపై కోఫీ పోసా చట్టాన్ని ప్రయోగించింది. బెయిల్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు నిందితులను నిర్బంధించడాన్ని చట్టం వీలు కల్పిస్తుంది. ఇక ఇటీవల రన్యా తల్లి చట్టం కింద ఆమెను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అభ్యంతరాలు దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జూన్ 3 తేదీకి వాయిదా వేసింది.